సౌండ్ రాకుండా కాళ్ళు చెప్పులు లేవు. ఆ షాప్ పక్కకే ఉన్న మెట్ల దారి కాడ సుత్తె శానంతోని మనిషి పట్టేంత పెద్ద పొక్క వేసిండు. ఆ ముఖం ఏర్పడకుండా ముసుగు నిండుగా కప్పుకున్నాడు. లోపలికి పోయి సప్పుడు రాకుండా మెల్లగా పిల్లి నడిచినట్టు నడిచిండు. కాళ్ళకు చెప్పులు వేసుకుంటే సౌండ్ వస్తుంది అనుకున్నట్టున్నాడో ఏమో, అవి లేకుండా మడమెల మీద నడిచిండు. ఏరి కోరి సెల్ ఫోన్ల దుఃఖంలో దూరిండంటే వీనికి ఏ పాటో ఫోన్ల మీద సోకు బాగానే ఉన్నట్టున్నది. ఇంకేం చూస్తున్నావు, ఎక్కు, సెల్ ఫోన్లు పెట్టిన అద్దాల అల్మారా కాడికి పో. అమ్మయ్యా ఎక్కినవా? ఇంకేం చూస్తున్నావు? ఏ ఫోన్ నీకు ఇష్టమో, ఏ ఫోన్ మీద ఎక్కువ కాయిస్ ఉన్నదో వాటిని అన్ని చదువుకొని జోలు వేసేసుకో. ఐఫోన్లు, ఓపోలు, మోటరోలాలు, సామ్సంగ్ ఎడ్జ్లు ఏరి కోరి తీసుకో. అయిపోయిందా షాపింగ్? చిన్నగా బయటవాడు చూసిండ్రా దొంగోడు చేసిన బిల్లు లేని షాపింగ్ ఎట్లున్నదో. 1 కాదు 2 కాదు 5 లక్షలు విలువ చేసే సెల్ ఫోన్లు ఎత్తుకొని పోయిండట. ఎక్కడనో పట్నం మూలకు ఒంటరిగా ఉన్న షాప్లో కూడా కాదు దొంగతనం చేసింది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బిగ్ సి షోరూమ్లా, మంది ఎవ్వరు లేని కాడ కూడా కాదు. పొద్దున్న లేస్తే పొట్టు పొట్టు జనం తిరిగే మెయిన్ రోడ్డు పక్కకే ఇంతటి ఘనకార్యం చేసిండు. చూడుండ్రి ఎట్లా గోడకు పొక్క చేసిండో. పక్కకే మెట్రో రైలు పరుగులు తీసే ట్రాక్ కూడా కనిపిస్తున్నది. ఎంత రాత్రి వచ్చిండో, ఎప్పటి నుంచి ఈ షోరూంలో దొంగతనం చేయాలని ఉపాయం వేస్తున్నాడు కానీ ఎవ్వలకు అనుమానం రాకుండా 5 లక్షల సొమ్ము అందుకొని పోయిండు. పోలీసులు వాని తెలివిని అక్కడ దొరికిన సామాన్లను పరీక్ష పట్టి చూస్తున్నారట. దొంగోనికి అంతగానం తెలివుంటే పోలీసులకు తక్కువ ఉంటుందా? దొంగోడు ఎట్లా ఆలోచన చేస్తాడు, ఎత్తుకపోయిన సొమ్ము ఎవరికి ఇస్తాడు అనేది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాని అంత తెలివి కల్లా దొంగను దొరకబట్టే దారెత్తుకుతున్నారట. ఇప్పుడు తప్పించుకున్నాడు కావచ్చు కానీ ఎన్నడో ఓనాడు మళ్ళా ముచ్చట్లల్లా వార్తలల్లా వాని గురించి వార్త చదవాల్సి వస్తారనేది తెలియదు కావచ్చానికి. పోలీసులు వాని తొందరగా దొరకబట్టి సెల్ ఫోన్ సోకు లేకుండా చేయుండ్రి, లేకుంటే షాపులను పొతం పెడతాడని అంటుర్రు. ఇది చూసిన జనాలు ఇప్పుడు ఇట్లా తయారైతురు ఏం జనాలంతా.